హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికంటే ఈ వీడియోలో నేను మిడ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్తాను వినండి. మనకి ఇక్కడ డిస్క్రిప్ట్ వచ్చినప్పుడు టోటల్గా 30 మార్క్స్ పేపరు. నెక్స్ట్ 2 మార్క్స్కి వచ్చినప్పుడు టోటల్గా 5 క్వశ్చన్స్ అడుగుతాడు, 10 మార్క్స్ అనమాట. అసైన్మెంట్ 5. ఓకే, మనకు ఇప్పుడు మిడ్ యావరేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే డిస్క్రిప్ట్ 30 మార్క్స్ కదా, ఆ 30లోంచి హాఫ్ చేస్తాడనమాట. అంటే బై 2 చేస్తాడు. ఇక్కడ మనకి 15 + 10 25 + 5 30. అంటే మిడ్ యావరేజ్ అనేది టోటల్గా 30 మార్క్స్ చేస్తాడనమాట. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాడు వినండి. డిస్క్రిప్ట్ 30 మార్క్స్ కన్నప్పుడు ఆ 30లోంచి హాఫ్ చేస్తాడు. మనకు వచ్చిన మార్క్స్ హాఫ్ చేస్తే ఇక్కడ 30/2 15 + 10 25 + 5 30. 30 మార్క్స్కి అనేది మనకు మిడ్ యావరేజ్ అనేది తీస్తాడనమాట. అది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే డిస్క్రిప్ట్ 30 మార్క్స్ కదా, ఆ 30 మార్క్స్కి ఎలా అడుగుతారంటే క్వశ్చన్ పేపర్ని ఇప్పుడు యూనిట్ 1లో నుంచి 2 క్వశ్చన్లు అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 1 or 2. మీరు రాస్తే ఫస్ట్ క్వశ్చన్ అన్న రాయొచ్చు, లేదంటే సెకండ్ క్వశ్చన్ రాయొచ్చు. నెక్స్ట్ యూనిట్ 2లో నుంచి కూడా అంతే, 3 or 4 రాస్తే 3 లేదంటే 4. నెక్స్ట్ మనకి 5-6 క్వశ్చన్ మిగిలిపోతాయి. ఆ 5-6 క్వశ్చన్లు ఏం చేస్తారంటే 5th క్వశ్చన్ ఫస్ట్ యూనిట్లో నుంచి అడిగి 6th క్వశ్చన్ సెకండ్ యూనిట్లో నుంచి అడుగుతాడు అనమాట. అలాగా ఓకేనా. సో ఓన్లీ 10 మార్క్స్కి అడిగితే ఎలా అడుగుతాడు, లేదంటే ఇలా కూడా అడగచ్చు. ఎలా అంటే 1A 1B 5 మార్క్స్ 5 మార్క్స్, ఆర్ 2A 2B 5 మార్క్స్ 5 మార్క్స్. రాస్తే 1A 1B రాయాలి, లేదంటే 2A 2B రాయాలి. ఓకేనా. లేదు 1A 1B 5 మార్క్స్ 5 మార్క్స్, ఆర్ 2 డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్. ఇలా కూడా అడగచ్చు. ఓకేనా. వాడు ఎలా అడిగినా సరే మీరు రాయాల్సిందే 3 క్వశ్చన్లే మొత్తానికి. ఓకేనా, యూనిట్కి 1 క్వశ్చన్ రాస్తే చాలు. సో అది. సో మన లక్క బాగుంటే మనం చదివిన 5 మార్క్స్ క్వశ్చన్ 10 మార్క్స్కి అడిగేస్తాడు. లేదు మన లక్క బాగోకపోతే మనం చదివిన 10 మార్క్స్ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా అడగకుండా 5 మార్క్స్కి అడుగుతాడు ఎగ్జామ్కి. అలా అనమాట. ఓకేనా. సో మీరు జాగ్రత్తగా అన్ని టాపిక్లు కవర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇంకొక విషయం, 2 మార్క్స్కి వచ్చినప్పటికి ఎలా అడుగుతాడంటే యూనిట్ 1లో నుంచి 2 క్వశ్చన్లు, యూనిట్ 2లో నుంచి 2 క్వశ్చన్లు, ఇంకో క్వశ్చన్ మిగిలిపోద్ది. అప్పుడు మనకి ఆ మిగిలిపోయిన క్వశ్చన్ ఏం చేస్తారంటే వాడు ఏదో ఒక నచ్చిన యూనిట్లో నుంచి ఇచ్చేస్తాడనమాట. ఓకేనా. మనకున్నవి 2 యూనిట్లు మిడ్కి, ఆ 2 యూనిట్లో నుంచి ఏదో ఒక యూనిట్లో నుంచి లాస్ట్ క్వశ్చన్ పడేస్తాడు. అలాగా. ఓకే. సో దాన్ని బట్టి మీరు చూసుకున్నట్లయితే మీరు అన్ని టాపిక్లు కవర్ చేస్తేనే మనకి మిడ్ అనేది మంచి మార్క్స్ అనేవి వస్తాయి గ్యారంటీగా. అది నా దగ్గర క్వశ్చన్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. క్వశ్చన్ బ్యాంక్స్ టెలిగ్రామ్లో ఉన్నాయి. టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, ఇంకా చేయలేదు, చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చినప్పటికీ వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూడండి ఒకసారి.